సహోదరులారా, ఒక కాలేజీలో ఇద్దరు స్నేహితులు చాలా బాగా కలిసి చదువుతూ ఉంటారు. మంచివాళ్ళు, చాలా మంచి పిల్లలు. ఇద్దరు స్టడీస్ అయిపోయిన తర్వాత సిటీకి వెళ్ళి బాగా ట్రైనింగ్ అది తీసుకొని కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగాలకు రాసుకుంటారు. ఏ ఉద్యోగం అయినా రాస్తుంటారు. క్లర్కులు, మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, డిపార్ట్మెంట్ ఆఫీస్ ఏయో ఒకటి అట్లా. ఏ ఉద్యోగాలు పడితే ఆ ఉద్యోగాలు ముందు వెళ్ళిపోవాలి అనే థాట్‌తో రాస్తూ ఉంటారు. అయితే ఒక సహోదరుడికి ఒక స్నేహితుడికి మేనేజర్ గాను, ఇంకో స్నేహితుడికి అసిస్టెంట్ మేనేజర్ గాను వస్తాయి ఉద్యోగాలు. ఏమైందిలే అని చెప్పి ఇద్దరు జాయిన్ అయిపోతారు. దేవుడి దయ వల్ల ఒకే డిపార్ట్మెంట్‌లో, ఒకే ఆఫీస్‌లో ఉద్యోగాలు వస్తాయి ఇద్దరికి. ఇద్దరు కలిసి ఒకే చోట ఇల్లు అద్దెకు తీసుకొని అన్నం, కూర అయి వండుకుంటూ అట్లా మొత్తానికి తమ డ్యూటీస్ అయి చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు బ్యాచిలర్సే. ఇక్కడ చాలా బాగానే ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు కలిసే వండుకుంటారు, ఇద్దరు కలిసే కడుక్కుంటుంటారు, ఇద్దరు కలిసే క్లీన్ చేసుకుంటారు. అన్నీ ఇద్దరు కలిసే చేసుకుంటారు. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అదే చనువు ఇద్దరి మధ్య ఉండేది కాదు. ఏమాత్రం ఈ అసిస్టెంట్ మేనేజర్ గాన కొంచెం తన టాస్క్స్‌లో ఆయనకు ఇవ్వబడినటువంటి గోల్స్ రీచ్ అవ్వకపోతే ఇమ్మీడియేట్‌గా మెమో ఇవ్వటం, అందరితో పాటు ఈయన కూడా నిలబెట్టి తిట్టడం ఇట్లా చేసేవాడు. ఈయన బయటకొచ్చి కొంచెం బాధపడుతుండేవాడు. నీకు తెలుసు కదరా ఇవాళ కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, నాకు జ్వరం అని తెలుసు కదా, అలా ఎలాగరా ఎలాగంటే ఇంకా అతనేం మాట్లాడేవాడు కాదు. నీకు జ్వరం అయినా ఏదైనా సరే నువ్వు చేయాల్సింది చేయాలి అంతే. జ్వరం అయితే సెలవు పెట్టు అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఇంటికి రాగానే ఇతనే అన్నీ చేసి పెట్టి జ్వరంగా ఉంది కదరా నువ్వు రెస్ట్ తీసుకునేవాడు. ఇతను ఫీల్ అవుతుండేవాడు. ఆఫీస్లోనేమో తిడతావు, ఇంటికి వచ్చాక అవన్నీ చేస్తావు. లేదురా ఇంకా పొజిషన్ అంతే, నా స్థితిలో నువ్వున్నా అలాగే చేయాలి, అది నీకు తర్వాత అర్థం అవుద్దులే అని చెప్తూ ఉంటాడు. సహోదరులారా, వాస్తవానికి ఇది చాలా చోట్ల మనం చూసే స్థితి. తప్పనిసరిగా మనం అందరము ఇలాగే ప్రాక్టీస్ చేయాలి కూడా. ప్రభువు కూడా మనతో పాటు ఇట్లాగే ఉంటారు. ఆయన పిల్లలుగా మనం ఉండవలసిన టైంలో ఆయనతో ఉంటున్నప్పుడు తండ్రిగానే వ్యవహరిస్తాడు. తీర్పరిగా ఉన్నప్పుడు మాత్రం పిల్లలా కాదా అనేది మాత్రం చూడకపోవచ్చు, చూడడు కూడా. అట్లా తన యొక్క నీతిని, తన యొక్క నిర్మలత్వాన్ని మన యొక్క జీవితాల్లో కనపరుస్తూ నేటి వరకు మనల్ని కాపాడుతున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరో రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 51వ కీర్తన 4వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనలు 51వ కీర్తన 4వ చరణం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చున్నప్పుడు నీవు నీతిమంతుడువుగా అగుపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడువుగా అగుపడదువు. బెత్షెబ అనే ఒక స్త్రీతో పాపం చేసిన తర్వాత దావీదు గారు రాసినటువంటి కీర్తన 4వ చరణం చాలా, అంటే ప్రతి చరణం ప్రాముఖ్యమైంది. మనం తరచుగా చదువుకోవాల్సిన కీర్తనలో ఇదొకటి. మనం అన్నాను, మీరు అనలా. కీర్తనకారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ ఎదుట కేవలం నీకు విరోధంగానే నేను పాపం చేశాను, నా అతిక్రమం ఏంటో అదంతా నీకు తెలుసు కదా అన్నట్లు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటం, సిలువలో మనందరికీ పాప క్షమాపణ దొరకటం, ఇవన్నీ కూడాను మనకు తెలిసిన అంశాలే. అయితే మనకి బాగా అలవాటైపోయిన అంశం ఏంటి అంటే, సిలువ దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రభు ఎవరినైనా క్షమిస్తాడు. కావాలంటే గమనించు, దొంగోడు, దోపిడీ చేసేవాడు, అన్యాయస్తుడు, అలాంటి వాడు కూడా పక్కనే ఉంటే యేసు ప్రభుతో పాటు ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు అని అడిగితే ఓకే వచ్చేయి అని దేవుడు చెప్పలేదా?
కాబట్టి సిలువ అనేది మనకు ఒక ఫర్గివ్నెస్, ద పాయింట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అట్లా అనుకుంటుంటారు చాలామంది. నేను కూడా 100% దాన్ని ఓకే చెప్తాను. మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క దొంగ ఎవరైతే అడిగాను అంటున్నారో ఆ దొంగ ఒకవేళ సహోదరులారా భూమి మీద ఉండగా అడిగి దేవునితో పాటు నడిచి మళ్ళీ ఎక్కడన్నా ఏదైనా పొరపాటు చేస్తుంటే దేవుడు దాన్ని తప్పకుండా తీర్పులోకి తెచ్చేవాడు. యేసు ప్రభు వారు వచ్చింది నశించిన దాన్ని వెదకి రక్షించటకు, పాపాలు క్షమించటానికి. అది ఆయన అధికారం ఉంది. ఆయనకి పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది. ఆయన క్షమిస్తే అవి క్షమించబడతాయి. మనుష్య కుమారుడికి పాపములు క్షమించటకు భూమి మీద అధికారం ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వాక్యంలో క్లియర్గా చెప్తూ మీరు తెలుసుకోవాలి అని చెప్తాడు. ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే అని చెప్తాడు. కాబట్టి క్షమాపణ అనేది సిలువ దగ్గర మనకి ఉంది. తప్పనిసరిగా ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళని దేవుడు తప్పనిసరిగా క్షమిస్తూనే ఉంటాడు. అయితే ఇది క్షమాపణ మనం అలుసుగా తీసుకోకూడదు. చాలా ఇబ్బంది చాలాసార్లు ఇక్కడే జరుగుతుంది. ఏం జరుగుతోంది ఇబ్బంది అంటే, ప్రభు క్షమిస్తున్నాడు కదా అని అలుసు తీసుకుంటున్నారు. ఇది మేలు రకమైనది కాదు అని నా ఆలోచన. నా స్నేహితుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో యూనియన్ లీడర్గా కనిపించేవాడు, ఉన్నాడు కొన్నాళ్ళు. ఆయన అప్పుడప్పుడు నన్ను కలిసినప్పుడు నాతో చెప్తుంటాడు, చాలామంది పాపం డ్రింకర్స్ అట్లా ఉంటారా ఆఫీసుల్లో వాటిలో చేసేవాళ్ళు, సరిగా పనిచేయరు. ఆ ఇంటి అతని వెనక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది. వీడు అప్పులు చేసి తిరుగుతూ ఉంటాడు. వీడికి తాగుడు తప్ప ఏం తెలియదు. వీడు ఉద్యోగంలో తీసేయాలని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వస్తుంటే యూనియన్ లీడర్లుగా మేము వెళ్ళి, సార్ కొంచెం కనికరపడండి సార్ అని మా మేనేజర్ గారిని వీళ్ళని అడిగి, కొంచెం సార్ చూడండి సార్ అని చెప్పి అతని పరిస్థితి వివరించి చాలాసార్లు ఒక 10-15 సార్లు అతన్ని తప్పిస్తుంటాం సస్పెండ్ చేయకుండా. ఆ తర్వాత సస్పెండ్ చేయించిన ఉద్యోగం తీయకుండా కాపాడుతూ అట్లా చేస్తుంటాంరా అని చెప్పి నా స్నేహితుడు నాతో చెప్పాడు. సహోదరులారే, చాలా చోట్ల నా స్నేహితుడు చెప్పేదే ఉంది, మీ ఆఫీసుల్లో కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. కొంత కనికరించాలి 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 అంటాడు. డెఫినెట్గా కనికరిస్తానే ఉన్నాడు దేవుడు. ఎన్నిసార్లు కనికరించలా? విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? అనుదినము ఆయనకు మన ఎడల నూతనంగా వాత్సల్యత కలుగుతుంది. ప్రతి ఉదయమున దేశమునందున్న భక్తిహీనులను నేను సంహరిస్తాను అని చెప్పి, ఈ ఉదయం మనల్ని భక్తిహీనులుగా ఎంచకుండా, ఈ ఉదయము మనల్ని భక్తిహీనులుగా ఎంచకుండా ఆయనతో పాటు ఉంచడానికి ఇష్టపడి మనల్ని ఇంకా సంహరించలే దేవుడు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఆయన వాత్సల్యత, ఆయన కనికరం ఉంది. అదే దాంతో మనం కృపాసనం దగ్గరికి వెళుతూ ఉంటాం. హెబ్రీ పత్రిక 4:16లో ఉంటుంది, కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందటానికి మనము కృప పొందినట్లు ధైర్యంగా కృపాసనం దగ్గరికి చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నది కృపాసనం. యేసు ప్రభు ఇప్పుడు కూర్చున్న ఆసనము తండ్రి యొక్క కుడిపార్శాన కృపాసనం. వేర్ వి గెట్ గ్రేస్. ఎక్కడైతే మనకి కనికరము, దయ, గ్రేస్ మనకి అత్యధికంగా లభిస్తుందో ఆ ఆసనం మీద ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు కూడా ఆయన కృప సత్య సంపూర్ణుడే. కృప సత్యము ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి కృప తెచ్చుకుంటాం మనకు పరిపాటి. ప్రభువు కూడా ఎందుకనో యోహాను సువార్త 6వ అధ్యాయం 37, 38, 36 వాక్యాలు మీరు చదివినట్లయితే, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం తోసివేయనని చెప్తూ, మొత్తానికి ఏదో చాలాసార్లు నన్ను కూడా ఆయన అంగీకరిస్తూనే వచ్చాడు, ఇప్పుడు కూడా అంగీకరిస్తున్నాడు. అయితే సహోదరులారా, ఇది అన్ని రోజులు కొనసాగుద్ది అనుకుంటే కష్టం. చాలా పొరపాటు ఎక్కడ జరుగుద్ది అంటే, మనకి ఇవాళ జరిగినట్లే రేపు జరుగుద్దిలే అనుకుంటాం. అసలు దేవుడు పట్టించుకోవట్లేదులే, ఆయన కూడాను మన గురించి తెలుసుగా, మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసున్నది బ్రదర్ అని 103వ కీర్తనని ఉటంకిస్తూ మాట్లాడతారు. ఎవరికి తెలియదు? మనం నిర్మింపబడిన రీతి మనకి తెలుసు. మనకేముంది? దేవుడికి తెలుసు, మనకే తెలుసు కొంతవరకు. మనకు కూడా ఒక నానుడు ఉంది, మీరు ఎప్పుడన్నా విన్నారో వినలేదు. అమ్మ పుట్టిల్లు అది మీరు చెప్పేశారుగా, మేనమామకి ఎరుక. కాబట్టి
మనకు కూడా కొంత తెలుసు, అవగాహన ఉంది ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు, ఏం చేస్తారు, ఏంటి అనేది. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే దేవుని బిడ్డలారా, సహోదరులారా, అన్ని రోజులు ఇలా ఉండదు అనేది మీరు గమనించాలి. ఎందుకు ఉండదు పాస్టర్ గారు, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు, ఎప్పటి నుంచి ఇట్లాగే దేవుడు కనికరిస్తానే కటాక్షిస్తానే ఉన్నాడు అంటే నాకు కూడా అలాగే చెప్తా. 54 ఏళ్ళు ఇప్పుడు నాకు. 54 ఏళ్ళు దేవుడు అట్లాగే వెళ్ళాడు. 28 ఏళ్ళు మారు మనసు లేని రోజుల్లో వెళ్ళాడు. ఈ మిగిలిన ఇప్పుడు ఈ 25 ఏళ్ళు కూడా సుమారుగా అట్లాగే వస్తున్నాడు. అయితే సహోదరి, సహోదరుడా, న్యాయపీఠంగా మారిపోద్ది ఒక రోజు అయింది. అది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రభువు కూర్చున్న కృపాసనం న్యాయపీఠంగా మారే రోజు ఒకటి ఉంది. సిలువ వేయబడ్డాడు, సంతోషం. గుడ్ ఫ్రైడే, సంతోషం. శుభ శుక్రవారం, సంతోషం. మన నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డారు, దుఃఖపడ్డాం. ఎంత ఏడ్చుంటారో, ఎంత ఏడుస్తామో గుడ్ ఫ్రైడే అంటే ఈరోజు. కానీ తీర్పు తీర్చే రోజు కృపాసనం కాస్త, అంటే గుడ్ ఫ్రైడే అనబడినప్పుడు స్టార్ట్ అయిన ఈ కృపాసనము సహోదరులారా న్యాయపీఠంగా మారిపోద్ది. మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు గమనిస్తే 31వ వాక్యంలో, మనుష్య కుమారుడు తన మహిమతో అట్లా వచ్చినప్పుడు, సమస్త దూతలు వచ్చినప్పుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అది ధవళ సింహాసన తీర్పు అంటున్నారు. అక్కడికి వచ్చాక వీళ్ళ మాటలను బట్టి ఆయన తీర్పు తీర్చడం లేదు. మీరు గమనించుకోండి. 25వ అధ్యాయం 31 మత్తయి సువార్త అండి, 25, 31 నుంచి మీరు చదివితే, చెప్పండి మీరేం చేస్తున్నారంటే, యువర్ ఆనర్, నా క్లయింట్, ఇట్లాంటివి ఉండవు. మన సినిమాలకి సీరియల్కి అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళాక ప్రభువా నీకు తెలియదు ఏముంది అంటే, లేదు లేదు నీ సాక్ష్యం, ఇట్లాంటివి ఏమి ఉండవండి. అది మీరు గమనించాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి వెళ్ళటమే 2 భాగాలు చేసేస్తాడంట. మాటలే ఉండవు. మీరు చదవండి కావాలంటే ఆ తర్వాత. అప్పుడు 32వ వాక్యంలో, అప్పుడు జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల నుంచి గొర్రెలు వేరు చేయనట్లు ఆయన వారిని వేరు చేస్తాడు. కుడివైపు గొర్రెలను, ఎడమవైపు మేకలు నిలబెట్టేస్తాడు. ఒక్క మాటలో తేల్చేశాడు అంతే. వాళ్ళని సపరేట్ చేసి, అంటే ఆల్రెడీ దేవర్ సపోజ్డ్ టు పనిష్, దేవర్ సపోజ్డ్ టు బ్లెస్. వాళ్ళు ఆశీర్వాదానికి, వీళ్ళు శాపానికి, కర్స్కి సపరేట్ చేయబడిన తర్వాత మాట్లాడతాడు. మీరు చూసుకోండి కావాలంటే. జస్ట్ యూ గో త్రూ దట్ పోర్షన్. ఇక్కడ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. మనం దేహంతో చేసిన క్రియల నిమిత్తం లెక్కపు చెప్పటానికి ప్రతి ఒక్కడూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం, 2 Corinthians 5:10. అది మంచివైనా చెడ్డమైనా చూడండి, మంచివి చేసిన వాళ్ళు వచ్చారు, చెడ్డవి చేసిన వాళ్ళు వచ్చారు. చదవండి ఆ వాక్యం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచి క్రియలైనా సరే, చెడ్డ క్రియలైనా సరే, దేహంతో జరిగించే చూడు, వాటి ఫలం అనుభవించినట్లు మనలో ప్రతివాడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అక్కడ వాదోపవాదాలు లాంటివి ఉండకపోవచ్చు. నాకున్నటువంటి అవగాహన, నేను చూసినటువంటి వాక్యాలను బట్టి సపరేషన్ ఉంటుంది. సపరేషన్ తర్వాత శిక్ష ఎందుకు పడిందో, ఆశీర్వాదం ఎందుకు వచ్చిందో అది మాత్రం ఆయన చెప్తాడు. ప్రభువా, సర్లే ప్రభువా నాయన అని నువ్వు అప్పుడు ఒకవేళ కర్మగాలి, ఇంకా వాక్యం బాగా గుర్తుంటుంది కాబట్టి యోహాను 6:37 చూసుకోను ఆయన, అయ్యా నువ్వు కనికర సంపన్నుడు అని చెప్పి యెషయా గ్రంథంలో చెప్పావు కదా, నీ యందు జాలి పడుతున్నానని చెప్పావు. ఇట్లాంటి వాక్యాలు నువ్వు అక్కడ వల్లించినా, పాటల్లాగా పాడినా, ఎంత టాలెంట్ చూపించినా అదేం అక్కడ పనికి రాకపోవచ్చు. కాబట్టి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు కృపాసనం దగ్గర కూర్చున్నాడు. అది కరుణాపీఠంగా మన జీవితాల్లో అట్లా ఉంది. కరుణాపీఠాన్ని కృపాసనంగా ప్రభు అట్లా చేసుకొని వచ్చి ప్రతివాడు వెళ్ళటానికి కృప చూపించాడు. న్యాయపీఠంగా మారిపోయే రోజు ఒకటి వస్తుంది. న్యాయపీఠం దగ్గర తప్పనిసరిగా మనం లెక్కప్ చెప్పేసి. కనుక సహోదరులారా, దయచేసి ఈయన ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్లోకి వెళ్ళే లోపే మనల్ని మనం సరిదిద్దుకున్నాం. నేను మీతో చెప్పానే, ఆ పిల్లలు 2 ఎంప్లాయీస్ ఇంటి దగ్గర బాగానే ఉండేవాడు, బ్యాంకులోకి వెళ్ళేటప్పటికి వాడు మేనేజర్ లాగా హుంకరించేవాడు, వీడు అసిస్టెంట్ మేనేజర్ లాగా ఇబ్బంది పడుతుండేవాడు. తప్పులేదు, ఆ సీట్లో కూర్చున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చాక మేనేజరే గిన్నెలు గడిగేవాడు, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడు, అన్నం ఉండేవాడేమో, మనకు తెలియదు. అంటే అప్గ్రేడెడ్ వర్క్, డిగ్రేడెడ్ వర్క్, అట్లా ఏం కాదులే, మనం అట్లా చూసాం.
వాటిని. విదేశాల్లో అన్నీ ఒకే వర్క్. సహోదరులారా, కనుక దేవుడు ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న స్నేహితుడిలా ఉన్నాడు. రేపు ఆఫీస్లో ఉండే మేనేజర్ లాగా అయ్యే బదులు ఇప్పుడే మనం దేవుని దగ్గర సర్దిద్దుకొని అక్కడ చేయవలసినవన్నీ చేసేసి తిరిగి ఆయన ఇంట్లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఇంటికి వెళ్ళాక తీర్పు లేదు, ఏమీ లేదు. అట్లాంటి పరలోక ప్రవేశం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ కృపా సంకల్పాన్ని బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరతత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడ, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామ మహిమార్థే జీవించడానికి కృప చూపించారు. ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభా, మమ్మల్ని కనికరించు, నీ కటాక్షం మా మీద ఉంచు. తీర్పు తీర్చేటప్పుడు నువ్వు నిర్మలుడుగా ఉంటావు అని చెప్తున్నాడు. నీ ఎదుటే పాపం చేశాం, నీ ఎదుటే పాపం చేశాం. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడిగా ఉన్న నీవు, ఆ ఆజ్ఞను మేము అనుసరిస్తే మమ్మల్ని నీతిమంతులుగా మార్చే నీవు, మాట వింటే మమ్మల్ని నీతివంతులుగా చూసే నీవు, తీర్పు తీర్చేటప్పటికి తన మన భేదాలు ఉండవని పర్టికులర్గా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, కృపాసనం అనబడినటువంటి ఈ యొక్క నాయనా మరి పీఠం మీద అక్కడ ఉన్నప్పుడు మీరు అక్కడే మేము కృప పొందుకొని మా యొక్క అపవిత్రతను అట్లా పోగొట్టుకుంటూ నీ దగ్గరికి రావడానికి కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.